శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 4, 2025 నాటి అనగా గురువారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మనకి పౌర్ణమి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షము, సూర్యోదయ సమయము ఉదయం 6:35 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:36. ఈరోజు తిథి చతుర్దశి ఉదయం 8:37 తర్వాత పౌర్ణమి తిథి ప్రవేశము. అది తెల్లవారుజామున 4:43 వరకు ఉండబోతోంది. నక్షత్రము కృతికా నక్షత్రం మధ్యాహ్నం 2:52 వరకు. తదుపరి రోహిణి నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 4:49 నుంచి ఉదయం 6:19 వరకు. దుర్ముహూర్త సమయం మనకి 2 సార్లు ఉదయం 10:16 నుంచి 11 వరకు ఒకసారి, మళ్ళా మధ్యాహ్నం 2:40 నుంచి మధ్యాహ్నం 3:24 వరకు మరి ఒకసారి. అయితే యమగండ కాలము ఉదయం 6:35 నుంచి 7:28 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:59 నుంచి తెల్లవారి 5:47 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 12:49 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:44 నుంచి 12:42 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి పంచాంగం ప్రకారము అనే అంశంలో ఈరోజు సామాన్యంగా అన్ని రాశుల మీద ఒకే రకమైనటువంటి ఫలితాలను చూపించబోతున్నారు. అందులో ముందుగా సూర్యుడు చూసినట్టయితే కనుక వృశ్చికంలోను, చంద్రుడు మకరంలో, అంటే ఈరోజు చివరికి కుంభంలోకి చలనం అవుతాడు. కుజుడు సింహంలోను, బుధుడు ధనస్సులో, బృహస్పతి మిథునంలో వక్రస్థితిలో చివరి దశకి చేరుకున్నాడు. శుక్రుడు తులాలోను, శని భగవానుడు కుంభంలో వక్రస్థితిలో ముగింపు దశకి వచ్చేశాడు. అయితే రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఈ రోజు యొక్క ముఖ్య ప్రభావము ఎలా ఉండబోతోందంటే కనుక చంద్రుడు మకరంలో, దాంతోపాటు తులలో శుక్రుడు, ఈ ఇద్దరి యొక్క కలయిక వల్ల ఉద్యోగం మీద, ఒప్పందాల మీద, ఏవైనా అగ్రిమెంట్లు అనమాట, ఒప్పందాల మీద శాంతి, అంటే కొంచెం సామరస్యంగాను, ఆర్థిక పథకాలు అంటే డబ్బుకు సంబంధించినటువంటి అంశాలలోనూ బలమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్న వాళ్లకు ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. సంబంధాలు అంటే ఏవైనా వివాహ ప్రయత్నాలు కావచ్చు, లేదా ముఖ్యమైన ఇళ్లల్లో రిలేషన్స్ కావచ్చు, వాటి మీద. తర్వాత ఉద్యోగాల గురించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా వాటి గురించి కూడా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆర్థిక పథకాలు అంటే మనీ రిలేటెడ్ కానీ, ఫినాన్స్ రిలేటెడ్ కానీ, పెట్టుబడులు కానీ, దాచుకోవడానికి కానీ, ఇలాగ మనీకి సంబంధించినటువంటి ఏ అంశాలనైనా నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే వక్రగతిలో బృహస్పతి, దీంతో పాటు శని భగవానుడి యొక్క ప్రభావము, ఈ రెండు అంశాలు కొంత పాక్షికంగా ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. అనగా ఒక 25% అన్నట్టు మనకి ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది. అయితే పాత బాధ్యతలు కానీ, పాత సమస్యలు కానీ ఒకంత పునరావృతము అయ్యేందుకు ఆస్కారం కనిపిస్తోంది. అవి గొడవలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏవైనా ఏ రంగంలో వాళ్ళకైనా కొంత తిరిగి మళ్ళా పాతవి తోడినట్టుగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. ఎందుకంటే శనిగ్రహ ప్రభావము వక్రస్థితిలో ఉంది కాబట్టి. ఈ అంశాలలో 12 రాశుల వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఇంపాక్ట్ పడే అవకాశం కనబడుతోంది. అవి ఏమిటనేది వివరంగా చూద్దాము. ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక పనిలో ఒత్తిడి పెరగడంతో పాటు మానేద్దామా లేదా వదిలేద్దామా అన్న ధోరణిలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కానీ మీ నిర్ణయాలు, ఒకవేళ అలాంటి స్థితే ఎవరైనా ఫేస్ చేస్తున్నట్టయితే మీ యొక్క నిర్ణయాలు ఈరోజు ఆమోదించదగినవి. ఆ నిర్ణయాలు ఉత్తరోత్తర లాభప్రదమైనటువంటివి. ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో మీ మాట పై చేయిగా ఈరోజు ఉండే అవకాశం ఉంది. అయితే ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని వీలైతే
వీలైతే వెళ్ళగలిగితే ప్రయాణాలని వాయిదా వేసుకోండి. లేదు మేము తప్పదు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని బయలుదేరే ప్రయత్నం చేసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక ఈరోజు మీరు చాలా అసహనంగాను డిస్టర్బ్డ్గాను ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. వాటిని మాత్రము మీరున్న రంగంలో ప్రదర్శించే ప్రయత్నం చేయకండి. పరిహారంగా హనుమాన్ చాలీసా చదవడంతో పాటు ఒక్కసారి ఉదయం కానీ సాయంత్రం కానీ హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మీ మానసిక ఇబ్బంది తొలగే అవకాశం గోచరిస్తోంది. అయితే అదృష్ట శాతం 78%, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారాలు మంగళవారము బుధవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి సూర్య శుక్ర ప్రభావం వల్ల వ్యాపారాల్లో కొత్త కొత్త అవకాశాలు రావడము, వ్యాపార విస్తరణకు అనువైన సమయము, పెట్టుబడికి కూడా చాలా చక్కని ఈ సమయము. అయితే దూర బంధువుల నుంచి ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే లేవు, కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఖర్చులు కూడా చాలా ఎక్కువ వచ్చేటట్టు, అనవసరమైన ఖర్చులు కూడా వచ్చేటట్టు గోచరిస్తుంది. అవి ఏమిటి, ఎంతవరకు అనేది బ్యాలెన్స్ చేసుకోండి. సూచన ఏంటంటే కనుక అనవసరమైన వాగ్వాదనలు కానీ అనవసరమైన సలహాలు కానీ మీరున్న రంగంలో ఇచ్చే ప్రయత్నం చేయకండి. ఒక నలుగురు కూడి ఉన్న చోట మీరు వెళ్ళే ప్రయత్నం చేయకుండా సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చేయండి, అవాయిడ్ చేయండి. అయితే పరిహారంగా ఈరోజు మీరు శివుడికి పాలాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక కొంత గ్రహరీత్యా మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 74, కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారాలు శుక్రవారము శనివారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బృహస్పతి వక్రస్థితిలో చేయడం వల్ల కొన్ని ప్రణాళికలు స్లోగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. కానీ ఉద్యోగాల్లో ఉన్న వారికి పెద్ద పెద్ద పదవులు లేదా అంటే గవర్నమెంట్కు సంబంధించినటువంటి ప్రభుత్వ పనులు ఏవైనా వాయిదా పడడం కానీ అవ్వకపోవడం కానీ అలాంటివి ఏవైనా ఉంటే అవి ముందుకెళ్లే ప్రయత్నం ఈరోజు జరుగుతుంది. అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక అనుకూలంగా ఉండబోతోంది. వివాహ సంబంధిత లేదా సంతాన సంబంధిత మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సూచన ఏంటంటే కనుక ఈరోజు మీరు చాలా ఆందోళనగా ఉండబోతారు. వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చదవండి. కుదరదు అని అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక నామాన్ని తీసుకుని 27 సార్లు ఉదయం పూటే చదివినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీ యొక్క అదృష్ట శాతము 71 గాను, కలిసి వచ్చే కలరు లైట్ గ్రీన్ కలరు, లేత ఆకుపచ్చ రంగు. అయితే కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము సోమవారము గురువారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్ర యొక్క ఫలితాలు శుభస్థితికి తీసుకువెళ్ళేటట్టుగా కనబడుతోంది. ఈ యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే ఏ పని చేపట్టినా ఈరోజు సక్సెస్ఫుల్గా ముగింపు అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి, ప్రేమ సంబంధాలు ఒక కొలిక్కి వస్తాయి. వివాహ సంబంధాలు గతంలో వద్దనుకున్నా లేదా వారు వెనక్కి వెళ్ళిపోయినా లేదా మీరు వద్దనుకున్నా ఏది జరిగినా కానీ ఈరోజు వాటికి కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు ఎక్కడా కనిపించట్లేదు, ఆరోగ్యంగానే ఉండబోతోంది. వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు ఈ రోజు అత్యంత శుభప్రదమైన విశేషమైన రోజు. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సూచన ఏంటంటే కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి. సక్సెస్ అవుతాయి, కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు ఉదయం పూట చంద్ర గాయత్రి చదువుకుని స్వామివారికి పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట శాతం 80% గాను, కలిసి వచ్చే రంగు సిల్వర్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారాలు సోమవారము మంగళవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కుజగ్రహ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల మీలో ధైర్యం ఎక్కువ అవ్వడంతో పాటు కాన్ఫిడెన్స్గా అంటే ఆత్మవిశ్వాసంతో మీరు ఏ పని ఈరోజు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుని ఎవ్వరూ వృధా చేసుకోకండి. ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వాటిని తీసుకునే ప్రయత్నం చేయండి. సీనియర్ల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. స్థానచలనాలు గోచరిస్తున్నాయి. ప్రమోషన్స్ రీత్యా కావచ్చు లేదా ఉన్న పరిధి నుంచి వేరే పరిధికి మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఆగిపోయినా కానీ లేదా రాని అమౌంట్ అనగా ఏరియర్స్ కానీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రమోషన్స్ గురించి మీ ప్రమోషన్స్ గురించి తర్జన భర్జనలు మీ పై అధికారులు చేసే అవకాశం కనబడుతోంది. అహంకారాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఈరోజు మీరు చెయ్యాలి అనేది సూచనగా చెప్పడం జరిగింది. అయితే ఆర్థిక పరంగా ఈరోజు చాలా సక్సెస్గా ఉండబోతోంది. పెట్టుబడులకు కానీ సేవింగ్స్కి కానీ కొత్తగా ఏదైనా
కొనాలనుకోవడం కానీ, భూమి కానీ, వస్తువు కానీ, వాహనం కానీ లేదా గృహం కానీ కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. అయితే పరిహారంగా ఈరోజు ఉదయమే సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని ఇచ్చినట్టయితే కనుక జాతకపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. మీ యొక్క అదృష్ట శాతం 83గాను, కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి కేతు యొక్క ప్రభావం వల్ల మీ యొక్క ఆలోచనలు స్థిరత్వంగా ఉండవు. చాలా ఆలోచనల మీద ఆలోచనలు ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కానీ ఏ ఆలోచనలైనా అమలు పరిచినట్టయితే మీకు మంచి ఫలితాలు ఈరోజు వచ్చే అవకాశం కనబడుతోంది. డబ్బు వచ్చినా ఖర్చు కూడా అదే రీతిలో ఉంటుంది. అయినప్పటికీ ధనము కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఈరోజు కనబడుతోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణము ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆగిపోయిన పనులు త్వరితగతిన ముందుకు పెడతాయి. గృహ నిర్మాణం కావచ్చు, గృహం కొనుగోలు కావచ్చు, ఏదైనా ఆగిపోయిన పని ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపార విస్తరణకు ఈరోజు చాలా చక్కని అనువైన రోజు. వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, విద్యార్థులకు ఈ ముగ్గురికి ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఉత్తరోత్తర మంచి ఫలితాన్ని ఇస్తాయి. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఆర్థికంగా ప్లానింగ్స్ ఏవైనా వేస్తే, అంటే ఫినాన్షియల్ ప్లానింగ్ ఏవైనా వేస్తే అది పక్కాగా వేసుకునే ప్రయత్నం చేయండి. ఏదో వెయ్యాలని వేయడం కాకుండా ఇది స్ట్రాంగ్గా నేను కొన్ని సంవత్సరాల వరకు చేయబోతున్నాను అనేటటువంటి ప్లాన్స్ స్ట్రాంగ్గా వేసుకోండి. మంచి సక్సెస్ ఉంటుంది. అయితే పరిహారాలు అమ్మవారికి పసుపు దీపం పెట్టే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 69, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారము బుధవారము శుక్రవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే బలంగా ఉండడం వల్ల ఈరోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, వ్యవసాయదారులు ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. శుక్రుడి యొక్క అనుగ్రహము చాలా చక్కగా ఉండబోతోంది. వివాహ ప్రయత్నాలు చేసినా, సంతాన ప్రయత్నాలు చేసినా, భార్యాభర్తల అన్యోన్యత కోసం చూసినా, కుటుంబ పరంగా చూసినా ఈరోజు విశేషమైన రోజు. వృధా చేసుకోకండి. అయితే వ్యాపార చర్చలు ఎవరైనా, అంటే బిజినెస్ ప్లానింగ్స్ కానీ, బిజినెస్ డిస్కషన్స్ కానీ ఇలాగ ఏది చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి సూచనలు కూడా గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ధనము కావచ్చు లేదా బలము కావచ్చు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తుంది. ఆరోగ్యం చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆలస్యం అయితే చేయకండి. ఈరోజు సత్వరమే ఫాస్ట్గా నిర్ణయం తీసుకున్నట్టయితే దీని యొక్క ఇంపాక్ట్, అంటే దీని యొక్క ప్రభావము మీకు ముందు ముందు మంచిగా కనబడుతుంది. అయితే పరిహారంగా ఈరోజు అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యి దీపాన్ని ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ పెట్టినట్టయితే కనుక ధనానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతం 85, కలిసి వచ్చే రంగు పింక్ కలరు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసము, మనోధైర్యము ఎక్కువయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత కొత్త పనులు ఏదైనా మొదలు పెట్టాలన్నా, ఏ పనైనా సరే, కొత్తగా గృహ నిర్మాణం కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారం కానీ, రాజకీయం కానీ, లేదా కొత్తగా విద్యార్థులు కొత్త కోర్సులకు కానీ, ఇలా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే కనుక ఈరోజు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. అయితే ఆర్థిక పరంగా లాభాలు కూడా ఈరోజు బాగా ఎక్కువ ఉన్నాయి. అది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ, కొనుగోలు చేయడానికి కానీ, అంటే భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, వాహనం కావచ్చు, ఏదైనా కొనాలి అని అనుకున్నా కానీ ఈరోజు చక్కని రోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. అయితే సూచన ఏంటంటే కనుక ఈరోజు మీకు ఎక్కువగా కోపం వచ్చే అంశాలు జరిగే అవకాశం కనబడుతోంది మీరున్న రంగంలో. కాబట్టి వీటి వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని సామరస్యంతో, సమన్వయంతో ఈరోజు గడిపే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మీకు ఏ పని చేయక్కర్లేదు. మీకు ఏదైనా అనుమానం వచ్చింది అంటే కనుక దాన్ని వదిలేసే ప్రయత్నం చేయండి. ఈ కుటుంబంలో కావచ్చు, మీరున్న పని ప్రదేశంలో కావచ్చు, అనుమానాలు చాలా ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఏదైనా సరే దాన్ని అక్కడికక్కడే వదిలేసే ప్రయత్నం చేయండి తప్ప మనసులోకి తీసుకునే ప్రయత్నం చేయకండి. ఈ ఒక్క పరిహారం చాలు మీకు ఈరోజు. అయితే దాంతోపాటు శివాలయానికి వెళ్ళి
అక్కడ మీ పేరిట ఏదైనా ఒక వస్తువుని దానంగా ఇవ్వండి. తినేది కానీ, అంటే ఆహార పదార్థాలు కానీ, వస్తువు కానీ, వస్త్రం కానీ, ధనము కానీ ఇచ్చినట్టయితే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటపడతారు. అదృష్ట శాతం 82 గాను, కలిసి వచ్చే కలరు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము మంగళవారము, గురువారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల ఒప్పందాలు, అంటే ఏవైనా అగ్రిమెంట్లు కానీ, ఒప్పందాలు కానీ, నిర్ణయాలు కానీ, లేదా మీటింగ్స్ కానీ, ఇలాంటి వాటిల్లో మీరున్న రంగంలో ఏదైనా అంశం వస్తే కనుక దాన్ని చేసే ప్రయత్నం చేసుకోండి, సక్సెస్ అవుతారు. అయితే ఉద్యోగంలో పురోగతి కనబడుతోంది. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. కానీ ఆరోగ్య విషయంలో చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు కనిపించే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. తప్పదు అని అనుకున్నప్పుడు మీ ఇష్టదైవాన్ని కానీ, కులదైవాన్ని కానీ తలుచుకుని బయలుదేరండి. అయితే సూచనలు ఏంటంటే కనుక ఈరోజు మీరు ఎక్కువ శాతం నీళ్లు తాగే ప్రయత్నం చేయండి. అంటే ఏదైనా ఒక ఆలోచన చేసేటప్పుడు కానీ, లేదా ప్రయాణం మీద వెళ్ళేటప్పుడు కానీ, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, దేనికైనా కొంచెం నీళ్లు తాగి 1 నిమిషం ఆగి అప్పుడు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇది సూచన మాత్రమే. అయితే పరిహారంగా దత్తాత్రేయ స్వామివారి ఆలయ దర్శనం చేసుకోండి, లేదా ఆ స్వామివారి యొక్క నామాన్ని జపించుకునే ప్రయత్నం చేసుకోండి. మీ యొక్క అదృష్ట శాతం 76, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలరు, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల ఈరోజు మీకు మాటకు విలువ పెరుగుతుంది. అన్ని పనులు ఈరోజు సజావుగా జరుగుతాయి. ఆగిపోయిన పనులు తిరిగి ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఒక శుభవార్త మీకు అత్యంత సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. అయితే ఆదాయం వృద్ధి అవుతుంది. ధనము ఆకస్మికంగా వచ్చే అవకాశం కనబడుతోంది. స్థిరచరాస్తులను కొనుగోలు చేస్తారు, లేదా మీ దాయాదుల దగ్గర నుంచి కానీ రావాల్సిన ఆస్తులు ఏవైనా ఉంటే కనుక అవి కూడా వచ్చేందుకు శుభ సూచనలు గోచరిస్తున్నాయి. పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించట్లేదు. అయితే సూచన ఏంటంటే కనుక చిన్న చిన్న మాటల వల్ల మీ అంతటా మీరు మనస్తాపానికి గురి అవుతారు. అది పెద్దగా పట్టించుకొని మాట అయినా కానీ అది మీ మనసు దాకా వెళ్ళి అక్కడ ఇబ్బంది పడేటట్టుగా కనిపిస్తుంది. ఈ విషయంలో ఆ చిన్న చిన్న మాటల్ని పక్కన పడేసి హ్యాపీగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఆ చిన్ని మనస్తాపాన్ని కూడా దగ్గరికి రానివ్వకండి. అయితే పరిహారంగా శని భగవానుడికి ఈరోజు మీ యథాశక్తి నల్ల నువ్వులను కనుక దానంగా చేసినట్టయితే కనుక ఆ మనస్సు మీద కానీ ఆ ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. అదృష్ట శాతం 85, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్య 8, వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శని భగవానుడు వక్ర స్థితిలో మీ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మానసిక ఒత్తిడి కొద్దిగా తగ్గేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ప్రత్యేకంగా చెప్పుకోదగినంత మంచి రోజు అయితే ఈరోజు ఏమీ కనిపించడం లేదు. అయితే పనుల్లో కొంత ఆలస్యం కానీ, కొన్ని ఆగిపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పాత అడ్డంకులు కానీ, లేదా పాత సమస్యలు కానీ, పాత ఇబ్బందులు కానీ తిరిగి మళ్ళా పునరావృతము అయ్యేటట్టుగా, అంటే మళ్ళా తిరిగి వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. ప్రయాణాలకు అవకాశం ఉంది కానీ కొంత ఇబ్బందికరమైనట్టుగా గోచరిస్తోంది. వీలైతే వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. ధనపరంగా కానీ, అగ్రిమెంట్ల పరంగా కానీ, లేదా ధనపరమైన లావాదేవీలు కానీ, ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకోండి, లేదా చేయడాన్ని వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. ధనపరంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పెట్టుబడుల జోలికి ఈరోజు అసలు వెళ్ళకండి. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, వ్యాపారస్తులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం మీరున్న ప్రాంతంలో గోచరిస్తుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ సూచన ఏంటంటే కనుక మీ యొక్క పనిలో వేగాన్ని పెంచండి. అంటే కొంచెం స్లో అనేదాన్ని ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోకండి. అయితే పరిహారంగా శని భగవానుడికి నీలిరంగు పువ్వులను సమర్పించినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 72 గాను, కలిసి వచ్చే రంగు నీలిరంగు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారాలు శనివారము ఆదివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ
రాశి వారికి రాహు ప్రభావంగా ఆలోచనలో కొంత ఆత్రము, ఫాస్టు, తర్వాత తొందరగా చేసేయాలనే ఆతృత ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కాస్త నిదానించి అప్పుడు ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. నిర్ణయాల్లో స్పష్టత రావడానికి మీకు పొద్దున్నంతా గందరగోళంగా ఉంటుంది. సాయంత్రం మధ్యాహ్నం సమయము అనగా 3 సమయం దాటిన తర్వాత నుంచి మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క పనులు కానీ వేగవంతంగా ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కుటుంబ సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులో ఉంటాయి. ధన ప్రవాహము ఎక్కువయ్యే అవకాశం కనబడుతుంది. ధనాదాయ మార్గాలు కూడా ఎక్కువయ్యే అవకాశం కనబడుతుంది. సూచనలు ఏంటంటే కనుక తొందరపడి ఏ నిర్ణయాలు ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయకండి. పరిహారంగా దుర్గా అమ్మవారి స్తోత్రపారాయణ చేయడంతో పాటు మీరు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీ అదృష్ట శాతం 67, కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము సోమవారము. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.